నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణ గీతంపై వివాదం ఎందుకు? కీరవాణి సంగీతంపై అభ్యంతరం ఏంటి? అందశ్రీ లక్ష్యంగా మాటల తూటాలు దేనికి? సినారే పాటలు అన్ని ప్రాంతాలు వినలేదా? దాశరథి గీతాలు అందరినీ మెప్పించలేదా? ఇప్పుడెందుకు వచ్చింది వ్యత్యాసం? ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ నుంచి డైవర్ట్ చేసేందుకేనా? జయ జయ హే తెలంగాణకు కీరవాణి సంగీతం అందించడం దుమారం రేపుతోంది. గతంలో అందశ్రీ రాసిన ఈ గీతానికి కీరవాణి నయా కంపోజింగ్ కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, తెలంగాణ కళాకారుల్ని అవమానిస్తున్నారని టీసీఎంఏ ఆరోపిస్తోంది. 10 ఏళ్ల పండుగ సమయంలో ఎందుకీ వివాదం? తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ల అభ్యంతరాలేంటి? ఉద్యమాన్ని ఉరకలెత్తించిన గీతంపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారా? తెలంగాణ అధికారిక గీతంపై ఎందుకీ వివాదం? కీరవాణి సంగీతంపై అభ్యంతరమేంటి? అందశ్రీ లక్ష్యంగా మాటల తూటాలేంటి? ఉద్యమాన్ని ఉరకలెత్తించిన పాటపై ఇంత రగడెందుకు? కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారా? సంగీతానికి ఎల్లలు గీస్తున్నారా? జయ జయ హే తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిన పాటల్లో ఒకటి. అందశ్రీ కలం నుంచి జాలువారి ఎన్నో గళాల్లో ఉరకలెత్తిన పాట. తెలంగాణ సమగ్ర స్వరూపాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, ఉద్యమ స్ఫూర్తిని పదాలతో కదం తొక్కించిన పాట. దేశానికి జనగణమన ఎలాగో తెలంగాణకు జయ జయ హే అలాంటిదంటూ మన్ననలు అందుకున్న పాట. ఉద్యమ పథంలో, రాష్ట్ర సాధన క్రమంలో ఏ కార్యక్రమం జరిగినా జయ జయ హే తెలంగాణ సాంగ్ వినిపించకుండా లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇది తెలంగాణ అధికారిక గీతమవుతుందన్న అంచనాలు ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పాటు తరువాత అంచనాలు తప్పాయి. అధికారిక గీతం చేస్తారన్న ఆలోచన అటకెక్కింది. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల టైంలో హామీనిచ్చింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో ఈ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జయ జయ హే తెలంగాణ చుట్టూ వివాదం ముసురుకుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. తమ సర్కారు వచ్చిన తరువాత తొలి అవతరణ వేడుకలు కావడం, దశాబ్ది ఉత్సవాల సందర్భమూ కలిసి రావడంతో కని విని ఎరుగని రీతిలో వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీని పర్మిషన్ కూడా అడిగింది. కొన్ని షరతులతో ఈసీ అనుమతినిచ్చింది. పెరేడ్ గ్రౌండ్స్ లో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లోనే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేత ఈ పాటను రిలీజ్ చేయించాలని నిర్ణయించారు. ఈ పాట విడుదలైన తరువాత తెలంగాణ అధికారిక గీతమవుతుంది. అంటే ప్రభుత్వం నిర్వహించే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఈ గీతాన్ని పాడతారు. విద్యా సంస్థల్లోనూ ఆలపిస్తారు. అందుకే తెలంగాణ అవతరణ ఉత్సవాలలో ఈ పాటపై ఎంతో ఆసక్తి నెలకొంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పాటకు స్వరాలు, సంగీతము అందించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత కీరవాణిని ఎంచుకోవడంపై తెలంగాణ సంగీత కళాకారుల అభ్యంతరంతో రచ్చ మొదలైంది. ఎంతైనా రాష్ట్ర అధికారిక గీతం ఎలివేషన్ ఓ రేంజ్లో ఉండాలని భావించిన ప్రభుత్వ పెద్దలు అందశ్రీ రాసిన గీతానికి కీరవాణితో మ్యూజిక్ చేయిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైందట. తెలంగాణ కవి రాసిన తెలంగాణ అధికారిక గీతానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణితో మ్యూజిక్ ఎలా కొట్టిస్తారంటూ అభ్యంతరాలు మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో అందశ్రీ భేటీ అయ్యారు. ఆ మీటింగ్లో సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అందశ్రీ సూచనతోనే జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణితో మ్యూజిక్ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందట. కానీ తెలంగాణ అస్తిత్వమే ఆలంబనగా ఉన్న జయ జయ హే గీతానికి ఆంధ్ర ప్రాంత సంగీత దర్శకుడేంటని ప్రశ్నిస్తోంది తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్. ఆంధ్ర ప్రాంత సంగీత దర్శకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా గత పాలకుల మాదిరిగానే తప్పు చేస్తున్నారంటూ ఓ లేఖ కూడా విడుదల చేసింది. తెలంగాణ సంగీత దర్శకులకు ఆ టాలెంట్ లేదా అన్నది సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ క్వశ్చన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత సంగీత దర్శకులకే అవకాశం ఇవ్వాలన్నది అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్గా తెలిసింది. తెలంగాణ అధికారిక గీతం ఎంతో ప్రతిష్టాత్మకం కాబట్టి దానికి సంగీతం చేసే బాధ్యతను తెలంగాణ సంగీత దర్శకుడికి అప్పగిస్తే బాగుండేదని అంటున్నారు. ఏపీ మ్యూజిక్ డైరెక్టర్ కి ఈ బాధ్యత ఇవ్వడమంటే తెలంగాణను అవమానించడమేనని అభ్యంతరం చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి మూలమే నీళ్లు, నిధులు, నియామకాలన్న తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆత్మ గౌరవమే ఊపిరిగా సాగిన పోరాట భావనకే ఇది విఘాతం కలిగిస్తోందని చెబుతున్నారు. తెలంగాణలో ప్రతిభ గల కళాకారులు లేరా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ యాంథమ్
అంటే తెలంగాణకు ఒక జాతీయ గీతం లాంటిది అనమాట. దానికోసం ఆలోచిస్తున్నారు. అదే సినిమా పాటో ఇంకేదో పాటో అనుకో, ప్రైవేట్ పాట అనుకో, అసలు నథింగ్. ఎవ్వరు అసలు దాని గురించి ఒక చిన్న ఆలోచన చేయరు. చిన్న డిస్టర్బెన్స్ కూడా ఇంత అయ్యేది కాదు అసలు. యాక్చువల్లీ ఇది తెలంగాణ యాంథమ్ కాబట్టి, ఇది తెలంగాణ సోల్ కాబట్టి, ఎక్కడన్నా మిస్ అయిపోతే, ఇది రాష్ట్ర గీతం కాబట్టి ఎక్కడన్నా మిస్ అయ్యేదన్నా జరిగితే కొంత ఇబ్బంది అవుద్దనే ఒక చిన్న స్వార్థంతో ఇక్కడ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉద్యమకారులు కావచ్చు అడగడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. పాటపై వివాదం సాగుతుండగానే సీఎం రేవంత్ రెడ్డి కీరవాణి స్టూడియోకు స్వయంగా వెళ్లి చర్చించారు. ట్యూన్ కు సంబంధించి 3 వెర్షన్లను కూడా విన్నారు. కొన్ని సూచనలు కూడా చేశారని తెలుస్తోంది. పాట వివాదంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. రచయిత అందశ్రీకే ఈ మొత్తం బాధ్యతలను అప్పగించామని అన్నారు. సంగీతం ఎవరు అందిస్తే ఏమవుతుందని, ఇందులో వివాదమేముందని ఎదురు ప్రశ్నించారు. అయితే జయ జయ హే తెలంగాణకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడితో స్వరాలు సమకూర్చడమేంటని చాలా మంది తెలంగాణ రచయితలు, సంగీత కళాకారులు, గాయకులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. అందశ్రీ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక ఫోన్ సంభాషణ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కీరవాణిని మించిన సంగీత దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడెవరున్నారని ఆయన అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అందశ్రీ కీరవాణి లక్ష్యంగా అనేక విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అంశాలు ఎలా వివాదమయ్యాయో రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 10 ఏళ్ల తరువాత మరోసారి అలాంటి చర్చ రచ్చగా మారుతోంది. ఇది కవులు, కళాకారుల దశను దాటి రాజకీయ రంగు పులుముకుంటోంది. పాట వివాదం కాస్త మాటల యుద్ధంగా మారుతోంది. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కీరవాణితో స్వరాలు సమకూర్చడాన్ని వ్యతిరేకిస్తుంటే ఎందరో తెలంగాణ కవులు, కళాకారులు మాత్రం ఇలాంటి వాదనను తప్పుపడుతున్నారు. అసలు సంగీతానికి హద్దులుంటాయా అని ప్రశ్నిస్తున్నారు. సాహిత్యానికి ఎల్లలు గీయటమేంటని క్వశ్చన్ చేస్తున్నారు. జనగణమన, వందే మాతరం వంటి గీతాలు దేశమంతా పాడుకోవటం లేదా అంటున్నారు. తెలంగాణలో ఎందరో కవులు, సినీ గేయ రచయితల కలం నుంచి జాలువారిన గీతాలు ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలను ఉర్రూతలూగించలేదా అంటూ వాదిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ అయిన కీరవాణి, రాజన్న సినిమాలు అందించిన తెలంగాణ పాటలు జనాదరణను పొందలేదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అందశ్రీ పాట తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమవుతున్న వేళ ఈ కొత్త కాంట్రవర్సీ వాడి వేడి చర్చను రాజేసింది. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది. జూన్ 2న పాట విడుదలవుతోంది. సాంగ్ రిలీజ్ తర్వాత ఈ రగడ ఇంకే స్థాయిలో ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర గీతంపై కొత్తగా వివాదం ఎందుకొచ్చింది? గతంలో లేనిది ఇప్పుడే ఎందుకు రచ్చ జరుగుతోంది? రాష్ట్ర గేయం రూపకల్పనలో బీఆర్ఎస్, ఆ పార్టీ సానుభూతి పరులకు ఉన్న అభ్యంతరం ఏంటి? ఇందులో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఎంతవరకు ఉంది? పాటకు సంగీతం సమకూరుస్తున్న కీరవాణి వివాదానికి కేంద్ర బిందువుగా మారారా? జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాల్సిన సమయంలో కొత్త వివాదాలు రాజుకుంటున్నాయి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గీతం రూపకల్పన పైన ప్రధాన విపక్షం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తెలంగాణ గేయం ఇరుక్కుంది. సంగీతానికి ఎల్లలేంటని కొందరంటుంటే కీరవాణితో కంపోజ్ చేయించి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. జయ జయ హే తెలంగాణ గీతం 10 ఏళ్లలో ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చింది. అందులో మార్పులు చేసి గేయాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలని నిర్ణయించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్న పాట రచయిత అందశ్రీతో ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పాటకు సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవ అంశాన్ని తెలంగాణేతరులకు అప్పగించడం పట్ల మండిపడుతోంది. సంగీత దర్శకులు, గాయకుల్లో తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గీతానికి సంబంధించి ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా చూస్తోంది. రాష్ట్రం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఇది చినికి చినికి గాలివానలా మారుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటనతో చల్లగా వివాదం నుంచి తప్పుకున్నారు. తెలంగాణ గేయ రచన, సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించే విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని, ఇదంతా అందశ్రీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అనుమతి లేకుండానే అందశ్రీ నిర్ణయాలు తీసుకుంటారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యతను
తెలంగాణేతరులకు ఇవ్వడానికి వీల్లేదని గట్టిగా పట్టుబడుతోంది. కొందరు తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు సైతం అందశ్రీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఆయన పేరిట వైరల్ అవుతున్న ఆడియోలో తెలంగాణ కళాకారుల్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో పోటుగాళ్లైన మ్యూజిక్ డైరెక్టర్లే లేరన్న మాటలు వివాదం రేపుతున్నాయి. రాష్ట్ర గీతాన్ని తెలంగాణ సంగీత దర్శకులు అత్యద్భుతంగా రూపొందించగలరని, తెలంగాణ కళాకారులు బృందగీతంగా పాడగలరని కీరవాణి స్వరపరిస్తే ఒప్పుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం మట్టివాసన తెలుస్తుంది. అక్కడ ఉన్న జీవన సౌందర్యాన్ని పట్టుకునే నైపుణ్యం ఉంటుంది. ఈ అంశంలోనే ప్రధానంగా తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు అందశ్రీని తప్పుపడుతున్నారు. ఈ మధ్య కాలంలో యూట్యూబుల్లో తెలంగాణ యాస భాషతో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇవి కోట్లాది మందిని ఆకట్టుకుంటున్నాయి. వీటిని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఏ ఒక్కరూ పనికిరారా అని ప్రశ్నిస్తున్నారు. కానీ రాష్ట్ర సర్కార్ సైలెంట్గా కీరవాణితో జయ జయ హే తెలంగాణ గీతాన్ని కంపోజ్ చేయించేసింది. సంగీత దర్శకుడు కీరవాణికి అవకాశం ఇవ్వడంలో తప్పేం లేదంటున్నారు మరికొందరు. సంగీతంలో ప్రాంతాలేంటని ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్లకు పైగా సంగీత ప్రస్థానాన్ని హైదరాబాద్లోనే కొనసాగిస్తున్న ఆస్కార్ విజేత కీరవాణి ఈ పాటను స్వరపరచడానికి అర్హుడని గట్టిగా వాదిస్తున్నారు. ఆయన ఏనాడు తన మూలాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వెళ్లాలని ఆలోచన కానీ, ఆ దిశగా చర్యలు కానీ చేయలేదని చెబుతున్నారు. కళలకు, కళాకారులకు ప్రాంతీయత ఆపాదించరాదని అంటున్నారు. అంతేకాదు, కీరవాణికి తెలంగాణ ప్రాంత పాటలతోనూ అనుబంధం ఉందని, పీపుల్స్ ఎన్కౌంటర్కు తెలంగాణ ప్రాంత నేపథ్యంతో అద్భుతమైన పాటలిచ్చారని గుర్తు చేస్తున్నారు. లాలు దర్వాజా లష్కర్ బోనాల పండగకొస్తానని రాకపోతీవి అంటూ ఇప్పటికీ ఎవరూ మర్చిపోకుండా తెలంగాణ బాణిలో సాగిన పాట కీరవాణి చేసినదేనని చెబుతున్నారు. కళాకారుడికి ఒక ప్రాంతాన్ని బట్టి గుర్తింపు ఉండదని, అలా చూస్తే ఆస్కార్ కూడా ఆయన టాలెంట్కి ఇచ్చినదని కామెంట్ చేస్తున్నారు. అనవసరపు రాద్ధాంతం మంచిది కాదని కీరవాణి తరఫు మద్దతుదారులు అంటున్నారు. రాష్ట్ర గీతం విషయాల్లో మాత్రం తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తమ పట్టు వీడడం లేదు. ఇక తాజాగా కీరవాణి వ్యవహారంలో రాజకీయ రంగు కూడా పులుముకోవడంతో పరిస్థితి ఎటు దారితీస్తుంది అనేది మాత్రం అర్థం కాకుండా ఉంది. ఆంధ్ర తెలంగాణ వివాదంలో కీరవాణి సంగీతం నలిగిపోతోంది. ఈ వివాదంలో ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. అవతరణ వేడుకల వేళ రచ్చ ముదురుతోంది. ఈ అంశంలో సెంటిమెంట్ రగిలిస్తూ ఉండడంతో అంతకంతకు రాజుకుంటోంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గతంలో ఎన్నో పాటలొచ్చాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలు ఆదరించారు. ఇదే కీరవాణి తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు సంగీతం అందించారు. అంతేకాదు, బతుకమ్మ సాంగ్కు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. మరి అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి? సినారే పాటలు అన్ని ప్రాంతాలు వినలేదా? దాశరథి గీతాలు అందరినీ మెప్పించలేదా? ఇప్పుడెందుకు వచ్చింది వ్యత్యాసం? ప్రస్తుతం తెలంగాణలో రాజకీయమంతా రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ చుట్టూనే తిరుగుతోంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ పాటది ప్రత్యేక ప్రస్థానం. ఉద్యమ సమయంలో ఎందరిలోనో స్ఫూర్తిని నింపింది ఈ పాట. ఉద్యమకారుల్లో అగ్గిని రగిల్చింది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విద్యా సంస్థలు, ప్రభుత్వేతర కార్యక్రమాల్లో దీన్ని తెలంగాణ ప్రార్థనా గీతంగా ఆలపిస్తున్నారు. అందశ్రీ రచించిన ఈ గీతానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే మెరుగులు దిద్దారు. ఈ పాట మొత్తంలో 11 చరణాలు ఉండగా దీనిలో 4 చరణాలను ఎంచుకుని రాష్ట్ర గీతంగా పాడాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తించలేదు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. అంతేకాక ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణికి అప్పగించారు రేవంత్ రెడ్డి. ఈ పాట సంగీత పర్యవేక్షణ బాధ్యతలను కీరవాణికి అప్పగించడం కాస్త వివాదాస్పదంగా మారింది. జయ జయ హే తెలంగాణకు కీరవాణి సంగీతం అందించడం పట్ల తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకైన జై జయ హే తెలంగాణ గేయానికి సంగీతం అందించే బాధ్యతను పొరుగు రాష్ట్రానికి చెందిన కీరవాణికి ఇవ్వడం చారిత్రక తప్పిదమవుతుందని టీసీఎంఏ నేతలంటున్నారు. ఈ నిర్ణయం తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుందని చెబుతున్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో ఈ పాటకు సంగీతం అందించేవారు ఒక్కరు కూడా కనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గీతానికి స్వరాలు సమకూర్చమంటూ కీరవాణికి రేవంత్ రెడ్డి బాధ్యత అప్పగించారు. అందుకు గీత రచయిత అందశ్రీ కూడా అంగీకరించారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఆ బాధ్యతను అంగీకరించారు. ఓ సినిమాకు ఎలా స్వరాలు సమకూరుస్తారో అలానే ఇప్పుడు ఈ గీతానికి స్వరాలు సమకూర్చడానికి ముందుకు వచ్చారు. ఆయన వృత్తే అది, దాన్నే పాటిస్తున్నారు. అయితే కొందరు కావాలనే ఈ వివాదంలోకి కీరవాణిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో పాటలకు సంబంధించి ఈ తరహా వివాదాలు తలెత్తిన సందర్భాల్లో
ప్రాంతంతో సంబంధం లేకుండా ఎంతమంది పాటలు రాశారో మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేశారు. ఆ పాటల్ని జనం ఆదరించారు. తెలంగాణకు చెందిన కవి సినారే 3000కు పైగా పాటలు రాశారు. 2 రాష్ట్రాలు ఆయన పాటలు విన్నాయి. ప్రాంతంతో సంబంధం లేకుండా ఆదరించారు. అక్షరసేనాని దాశరథి పదునైన రచనల్ని, పాటలను ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదరించారు. సాహితీ రంగంలో ఆయన విశేష కృషిని 2 ప్రాంతాలు ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటాయి. అంతెందుకు, నల్గొండ గద్దర్ తెలంగాణ, ఏపీకి చెందిన నేతల కోసం ఎన్నో పాటలు పాడాడు. ఇతను తెలంగాణకు చెందినవాడైనా ఏపీ వాళ్లు పాటలు పాడించుకున్నారు. లక్షలాది మంది అతని స్వరకల్పనను ఆదరించారు. మరి అప్పుడు లేని ప్రాంతీయత్వం ఇప్పుడే ఎందుకు? కీరవాణి విషయంలో ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆయన సంగీతం అందిస్తే తప్పేంటి? గతంలో లేని విధంగా ఇప్పుడెందుకు డిఫరెన్స్ చూపిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి సాహిత్యానికి, సంగీతానికి ఎల్లలు ఉండవు. ఎవరు దేనిపైనైనా రాసుకోవచ్చు, పాడుకోవచ్చు. ప్రాంతం, దేశంతో సంబంధం లేదు. పాట బావుంటే ఆదరిస్తారు, లేదంటే లేదు. సోషల్ మీడియా యుగంలో ఎందరో యంగ్స్టర్స్ ప్రపంచంలో జరిగే ఘటనలపై ఎన్నో పాటలు పాడారు. ఇందులో చాలా పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇందులో అన్ని రకాల పాటలు ఉన్నాయి. ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా సంగీతాన్ని, కళాకారుల్ని ఆదరించారు. ఎవ్వరూ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు, ప్రశ్నించనూ లేదు. కీరవాణి విషయంలోనూ ఎక్కడా అబ్జెక్షన్ చెప్పిన సందర్భాలు లేవు. మరి తెలంగాణ గీతం వెనుకనే ఎందుకు రచ్చ జరుగుతోందనేది హాట్ టాపిక్గా మారింది. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కీరవాణిని మెయిన్గా అపోజ్ చేస్తున్నది బీఆర్ఎస్, ఆ పార్టీ సానుభూతిపరులే. తెలంగాణకు అస్తిత్వం, ఆత్మగౌరవం అవమానం అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ను డైవర్ట్ చేయడానికే రచ్చ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ నేపథ్యంతో వచ్చిన ఎన్నో సినిమాలకు కీరవాణి సంగీతం అందించారు. అప్పుడు ఆ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఆయన్ని ఎన్నో వేదికలపై ఆ పార్టీ నేతలు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరు కాదన్నా అవునన్నా సంగీతం విషయంలో గతంలో ఎప్పుడూ ఇలా రచ్చ చేసింది లేదు. మరి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అని కాంగ్రెస్ శ్రేణులు నిలదీస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ నేతల చుట్టూ తిరుగుతోందని, దీని నుంచి జనం ఫోకస్ను మరల్చేందుకు ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బతుకమ్మ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించలేదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఓవైపు వివాదం ఓ రేంజ్లో సాగుతుండగానే మరోవైపు యమ స్పీడ్గా జయ జయ హే తెలంగాణ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 13 చరణాలతో కూడిన పాట రెడీ అయింది. 2 నిమిషాల 30 సెకండ్లతో రాష్ట్ర గీతం సాగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురాబోతున్నారు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాటను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు విన్నారు. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా, అస్తిత్వానికి ప్రతీకగా, ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా, సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంది. దాని ఔన్నత్యం ఏమాత్రం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ సులువుగా ఆలపించేలా కీరవాణి, ఆయన బృందం పాటను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ రేవంత్ సర్కార్ మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పాలనకు గుర్తులని, వాటిని తొలగిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చిహ్నం రూపకల్పన బాధ్యతను నిజామాబాద్కు చెందిన రుద్ర రాజేశానికి అప్పగించారు. తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, రాష్ట్రగీతం ఉండేలా చిహ్నం ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి రాష్ట్ర చిహ్నంలో నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపైన వివాదం చెలరేగుతోంది. కాకతీయ తోరణం తొలగించడాన్ని వరంగల్ జిల్లా ప్రజలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. చార్మినార్ను తొలగించడాన్ని ఎంఐఎం వ్యతిరేకిస్తోంది. తెలంగాణ వారసత్వానికి, పోరాటాలకు చిహ్నాలుగా ఉన్న వాటిని ఎలా తొలగిస్తారని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. ఇక రుద్రరాజేశం ఇప్పటికే పలు డిజైన్లను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించగా తుది రూపుపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కళాకారుడు రుద్రరాజేశంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. దీంతో కొత్త అధికార చిహ్నం ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అటు తెలంగాణ గీతం వివాదం, అటు చిహ్నాల మార్పు రచ్చ, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ వివాదం రాజేస్తున్నాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఎలా ముగింపు పలుకుతుందన్నది ఆసక్తికరంగా మారింది.